అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమానికి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీతో సహా 7,000 మందిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్ తదితరులు జనవరి 22, 2024న జరిగే ఈ వేడుకలకు హాజరవనున్నట్లు సమాచారం. సౌత్ నుంచి చిరంజీవి, కన్నడ ఇండస్ట్రీ నుండి రిషబ్ శెట్టి, సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ లాల్, ధనుష్లకు ఆహ్వానాలు అందినట్టుగా తెలుస్తోంది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపారని సమాచారం. రామాయణం సీరియల్లో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయోధ్యలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కరసేవకుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. వీవీఐపీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురువు రామ్దేవ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఉన్నారని అయోధ్య ట్రస్ట్ తెలిపింది. ఇక ట్రస్ట్ తరపున ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ మాట్లాడుతూ, రామమందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను ఆహ్వానించినట్లు తెలిపారు. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలిపారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంచనా వ్యయం 1,800 కోట్లుగా నిర్ణయించారు. ఆలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ మందిర నిర్మాణాన్ని ఎల్ఎన్టీ కంపెనీ ప్రారంభించింది. మందిరంలో వినియోగించే టెక్నాలజీని టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ అందిస్తోంది. 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఫైనల్గా అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, రిషబ్ శెట్టి, మోహన్ లాల్, ధనుష్లకు ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది.